మీరు పుష్ప 1 దగ్గర నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా, ఫస్ట్ పుష్పలో మీ సీన్లు ఎడిటింగ్ లో లేపేశారు. అవును. అది ఏమైందంటే ఫస్ట్ కాపీ రిలీజ్ చేసినప్పుడు అందులో ఉంది, కొన్ని థియేటర్స్లలో వచ్చింది అండ్ అబ్రాడ్లో మాత్రం మొత్తం వచ్చింది. తర్వాత కొన్ని థియేటర్స్లో రాలే, తర్వాత ఓటీటీలో యాడ్ చేశారు డిలీటెడ్ సీన్ అని చెప్పి. తర్వాత ఓటీటీలో యాడ్ చేసిన తర్వాత చాలా మంది చూశారు అనమాట. ఇప్పుడు ఆ సీన్ కూడా వైరల్ అవుతుంది. కొందరు ఫస్ట్ టూ అనుకున్నారు రిలీజ్ కు ముందు, చాలా మంది రీల్స్లలో పెడితే. సో ఆ సీన్ లో బాగా వైరల్. ఆ సీన్ ఇంపాక్ట్ ఏంటంటే ఆయన అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఒక డబ్బు తీసుకుంటాడు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర, ఆ డబ్బు తిరిగి ఇవ్వలేని తరుణంలో అతని ఈగో ఫీల్ అవుతుంది. వాళ్ళ అమ్మని తిట్టేసి వెళ్తే నెక్స్ట్ రోజు వెళ్ళి పశువులను అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చి అతనికి ఇచ్చే ముందు నా వాల్యూ అయితే ఎక్కడ పోయిందో ఆ వాల్యూ అక్కడనే తీసుకోవాలి. నిన్న రేషన్ షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారా అని అన్న, నిన్న మొత్తం 120 మంది ఉన్నారని అంటే వాళ్ళ పేర్లు చదువు అంటారు. ఎవరో ముందు ఆయన వాల్యూ తీశారో ఆ పేర్ల ముందు పిలిచి అతన్ని కొట్టుకుంటూ తన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన స్టోరీ ఈ 2లో ఎలా రూల్ చేశాడు ఏంటి అనేది మనం అందరం చూసాం. సో సుకుమార్ గారితో మీకు పర్సనల్ గా సెట్ లో కానీ ఇన్సిడెంట్ జరిగిందా? చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. సుకుమార్ సార్ది ఎలా ఉంటుంది అంటే అసలు ఎప్పుడు వర్క్ పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఒకనొక రోజులో నేను సడన్ గా షూట్కి వెళ్ళలేదు, దాన్ని నెక్స్ట్ రోజు షూట్కి వెళ్ళిన అనమాట. షూట్కి వెళ్ళగానే అదే వైల్డ్ ఫైర్ అనే షాట్లు, అది నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా ముందు రోజు వెళ్ళలే. నించొని కాళ్ళు నొప్పులు వస్తే పడుకున్నా. ఆ రోజు లేట్ అయిపోయింది, ఇంకా లేద్దామంటే అవ్వట్లేదు. సరే అని ఫోన్ చేసి చెప్పా. అది ఇంపాక్ట్ అంటే ఇంపార్టెంట్ సీన్ అనమాట. అది అందరం ఉంటాం, నా క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అయితే వెళ్ళలే, నెక్స్ట్ రోజు వెళ్ళిన. ఆ రోజు ఇంకా సీన్ జరగలేదు, తీసి సరిగ్గా రాలేదు. నెక్స్ట్ రోజు తీస్తుంటే నించున్నా. సడన్ గా ఫ్రేమ్ పెట్టిండు, వచ్చి హీరో గారు చెప్పారు అనమాట, ఇట్లా అని చెప్పి వస్తుంది. నేను కనిపించా, సార్ మీరు వచ్చారా సార్ సెట్కి, సార్ మీరు డేట్ ఇచ్చారు సార్ అంటున్నాను. అనే టైంలో మళ్ళీ షార్ట్ ధన్మని అంటే టైంలో కామెడీ చేశాడు, మళ్ళీ అదే టైంలో సీన్లోకి వెళ్ళిపోయి రైట్ అని చెప్పి మళ్ళీ సీన్ తీశాడు. అసలు ఆ మూమెంట్ ఎలా ఉండే అంటే నాకు ఒక సెకండ్ సార్ ఏమని అంటాడేమో భయమా, లేదా చూస్తే ఏంటంటే ఫన్నీగా అలా పలకరించి, అంటే ప్రతి ఒక్కరిని రికగ్నైజ్ చేసుకుంటాడు అనమాట. ఏ క్యారెక్టర్ అయినా సరే ఉన్నారా లేదా, నాకు ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ సినిమాలో అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఒకనొక తరుణంలో. అలా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ దట్టు ఇంకా లాస్ట్ డే అయితే ఫుల్ ఎమోషనల్. ఇంకా మేము అందరం వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ అది అందరు ఎమోషనల్ అయిపోయాము. అంటే సార్ అన్నారు, అరే మీరు అందరు నా సోల్జర్స్ రా, మీరు ఎక్కడికి వెళ్తారు, మిమ్మల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను నేను, మీకు మంచి ట్రీట్ కూడా ఉంటుంది అన్నాడు. మరి ఎప్పుడు ట్రీట్ ఇస్తున్నారా? అన్ని డిపార్ట్మెంట్లకు 1 by 1 ఇచ్చుకుంటూ వస్తున్నారు. సరే. సో దుర్గాజీ గారు, మీరు రంగస్థలం నుంచి ఫాలో అవుతున్నారు సుకుమార్ గారిని. సుకుమార్ గారితో మీ ఎక్స్పీరియన్స్? సుకుమార్ గారి ఎక్స్పీరియన్స్ అంటే రంగస్థలం నేను గట్టిగా ట్రై చేశాను అప్పట్లో. లాస్ట్ సినిమా అయిపోతుంది అనగా ఆ టైంలో నాకు అదే గుమ్మల ప్రవీణ్ గారు అని చెప్పేసి డిపార్ట్మెంట్లో ఆయన ఉన్నారు, అసోసియేట్ డైరెక్టర్ అయినా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆయన ఈస్ట్ గోదావరి స్లాంగ్ కాబట్టి ఆయన ఓకే చేశారు. బట్ నీ ఏజ్కి అయితే క్యారెక్టర్ లేవు, ఓకే కొంచెం బాధపడక మరి ఓకేనా అన్నారు. ఓకే సార్ అన్న. కాకపోతే సినిమా అయిపోతుందని న్యూస్ వచ్చినప్పుడల్లా మనకి లోపల ఆగేది కాదు అసలు. రంగస్థలం అంటే చాలా, అంటే రామ్ చరణ్ గారు పక్కన చేయాలని కోరుకుంటారు కదా అందరికి. సరే అని చెప్పేసి నేను ట్రై చేసి ఒకసారి రమ్మన్నారు ఆయన ప్రవీణ్ గారు, ఆ డైరెక్ట్ షూట్కి రమ్మని చెప్పేసి అంటే షూట్కి వెళ్ళా. అప్పుడు ఆ ట్రావెలింగ్ అలా జరుగుతూ మళ్ళీ ఆడిషన్లు పెట్టారు అనమాట. అప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేసేటప్పుడు సుకుమార్ గారు చూశారు. అప్పుడు ఆయన క్యారెక్టర్ అది క్యారల్ సీన్ ఉంటుంది కదా, ఏ ఊర్ర మీద అంటే మాది పెదపోడని నెబ్బుచ్చినారు పొలం, ఆ సీన్ చేశాను. ఆయన సీన్ చేసేటప్పుడు కూడా సుకుమార్ గారు ఎలా అంటే వెంటనే ఆర్టిస్ట్ వెళ్ళిన తర్వాత రే ఎవరు ఆర్టిస్ట్ సార్ నేను సార్ అన్న. అప్పుడు నా మీద చేయి వేసి పక్క తీసుకెళ్ళి అప్పుడు రే బాగా చూసుకోవాలి సీన్ బాగుంటుంది అన్న. సరే సార్ అన్న డైలాగులు అప్పుడు చెప్పించి అక్కడ నుంచి జర్నీ ఆయనతోటి. ఎలా అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మనం అంత ముందు భయపడుతుంటాం, అమ్మో అంత పెద్ద డైరెక్టర్ మనం సీన్ చెప్తాం మీద చేసినప్పటికీ కొంచెం ఆల్మోస్ట్ మొత్తం భయం అంతా ఎగిరిపోయింది నాకు. భయం ఎగిరిపోయి ఫ్రీగా వెళ్ళిపోయింది నేను మొత్తం. ఓకే అనుకున్నా. అక్కడ సీన్ చెప్పారు, రామ్ చరణ్ గారితో చేశాను, చాలా బాగా వచ్చింది అన్నది. అక్కడ నుంచి జర్నీ పుష్ప 1, పుష్ప 2 అనమాట. పుష్ప 2లో ఏమన్నా మెమోరీస్? పుష్ప 2లో మెమరీసా అంటే నేను పుష్ప ఆయన రంగస్థలంలో చూసినప్పటి నుంచి పుష్ప 2 చేసినప్పుడు ఆయన బ్రెయిన్ కూడా ఎప్పుడు చేంజెస్ లేదండి. ఎంత కోల్డ్ హార్టెడ్గా ఉంటాడు ఆయన. పుష్ప 2 వరకు కూడా అదే చూసాను నేను. అంటే శిఖావత్ గారు అంటే కూలీ గెటప్ లో వచ్చినప్పుడు మీరు ఆ సీన్ లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని విన్నా నేను. అంటే కరెక్ట్గా నాకు పాప పుట్టిందండి నాకు అక్కడ. ఎలా అంటే కరెక్ట్గా శిఖావత్ గారు సీన్ జరిగేటప్పుడు మా వైఫ్ హాస్పిటల్లో ఉండగానే పాప డెలివరీ అనమాట.
నా ఫోన్ చేసి చెప్తే షూట్లో ఉన్నాను కదని చెప్పేసి వెళ్ళకుండా షూట్లో ఉన్నానని చెప్పేసా. పాపం వాళ్ళకు ఉండే హ్యాపీనెస్ అదే. నేను వెళ్ళకపోతే కరెక్ట్గా అక్కడ సెట్లో తెలియగానే సార్ అన్నారు, పాప పుట్టిందన్న. సార్ పాప పుట్టిందన్న. నీకు పెళ్ళి ఎప్పుడైందని అన్నారు. సార్ నాకు లాక్డౌన్లో అయిందన్న. మరి పెళ్ళైదారని నన్ను అన్నారు. సార్ అది అన్నారు. ఓకే మరి ఇక్కడ ఎందుకున్నావు, పాప పుట్టిన తర్వాత నువ్వు బయలుదేరి అర్జెంట్గా అన్నారు. సార్ షూట్ నువ్వు వెళ్ళరా ముందు, వాళ్ళ దగ్గర ఉండాలి కదా ముందు, ఎలా ఉందో చూడు ఒకసారి పాప అన్నారు. సార్ పాపని చూడకూడదండి అని అన్నారు. అరే పిల్లని చూడకపోతే తల్లిని చూడొచ్చు కదా, నువ్వు బయలుదేరి అర్జెంట్గా అరే పంపించమని అన్నారు. అప్పుడు వెళ్ళిపోయాం. అది అలా జరుగుతూ ఉండగా మళ్ళీ షూట్లు జరుగుతున్నప్పుడు సార్ మళ్ళీ ఒకసారి వచ్చి మధ్యలో ఒరే ఎలా ఉందిరా నువ్వు పాప ఇట్లా ఎలా చూపించి ఎలా ఉందిరా అని నాకు అర్థమైంది కదా. అంటే ఆయన ఎలా అంటే మంచి సీరియస్ గా సీన్ జరుగుతుందండి. ఆయన ఆ మూడ్ లో ఉంటే జస్ట్ అలా వాక్ చేసుకుంటూ రాగానే మనం సైడ్ కనబడతాం కదా, ఎలా చూసి ఎలా ఉందిరా అన్నాడు. నాకు వెంటనే నేను ఆ మూడ్ లో లేను ఎందుకే. సార్ అప్పుడు గుర్తుకొచ్చి సార్ బాగుంది సార్ అన్నారు. ఓకే డన్ రా అన్నారు. అప్పుడే చిన్న ఫన్ అయింది. వెంటనే నేను అందుకొని సార్ పార్ట్ 3 రెడీ చేస్తున్నా సార్, ఆర్టిస్ట్ కూడా వస్తుంది అమ్మాయి. పాప పార్టీ వరకు చేయండి. మళ్ళీ పార్టీ సీన్ కూడా జరిగినప్పుడు వచ్చారు సార్. అరే పాప ఎలా ఉందిరా అన్నారు. సార్ బాగుంది సార్ అన్నారు. ఎన్ని ఇయర్స్ ఇప్పుడు పాపకి అన్నారు. సార్ మొన్నే సార్ బర్త్డే అయింది అన్న. అరే 1 year అయిపోయిందా పాప పుట్టి? అవును సార్ అన్న. ఏ సీన్ జరిగేటప్పుడు రా పాప పుట్టిందంటే సార్ పలానా శేఖావత్ గారి దేశం. ఒరే 1 year అయిపోయిందా, ఇంకా సినిమా చేస్తున్నాను, ఇంకా నేను సినిమా చేస్తాను. ఒరే నాకు రోజులు తెలియట్లేదు నాకు అసలు అన్నారు సార్. మంచి ఫన్నీగా మాట్లాడారు. అంటే చాలా ప్రేమగా అనమాట. ఉన్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రేమగా పలకరిస్తారో మొత్తం అని తెలుసుకుని ఓకే కేర్ఫుల్ రే, ఓకేనా లైఫ్ లో చాలా బాగా లీడ్ చేయాలి మీరు, ఓకే మీరు అందరూ బాగా చేసుకోవాలి, మన సినిమాకి బాగా చేయాలి మీరు ముందు. సార్ థ్యాంక్ యూ సార్. జగన్ గారు మీరైతే సుకుమార్ గారిని పాస్ కూడా పోయకుండా సెల్ఫ్ అడిగారు. ఏంటి ఆ స్టోరీ ఏంటి? యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది. అంటే మనకు సినిమాకి వచ్చాక మనం ఈ డైరెక్షన్ లో చేయాలి లేదా ఇతనితో యాక్ట్ చేయాలి అని ఒక కొన్ని ఉంటాయి కదా. అందుకే ఐ డ్రీమ్ వచ్చాడు. ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఐ డ్రీమ్ వచ్చాడు. వస్తూ ఉంటాం. థ్యాంక్స్, అది మంచి జరిగితే అంత మంచిదని. అయితే యాక్చువల్ నేను ఇండస్ట్రీకి రాకముందు నాకు పూరి గారు డైలాగ్ డిక్షన్ నచ్చేది, సార్ది మేకింగ్ నచ్చేది. మేకింగ్ ఇవన్నీ బాగా ఇష్టపడేవాడిని. అలాంటిది పూరి గారితో మాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు, కానీ మనకి సుకుమార్ సార్ చూడగానే ఇంకా ఆగలేకపోయా. ఫస్ట్ షూట్ మేము అప్రాక్సిమేట్లీ 7-8 అవుతుంది మార్నింగ్. అయితే అక్కడ మారేడుమిల్లో షూట్ అవుతుంది. మారేడుమిల్ షూట్ అవుతుంటే నేను మా బావ కలిసి వెళ్తున్నాం అటు సుసు పోసుకోవడం కలిసి. ఏ మూవీకి? ఈ మూవీ పుష్పనే. పార్ట్ 1 జరిగింది లాక్డౌన్ టైంలో. అప్పుడు చాలా రిస్ట్రిక్షన్ కూడా ఉండే, మాస్క్ పెట్టుకుని అలా ఉండే. అయితే మేము మాస్క్ పెట్టుకుని ఉన్నాం, సారు మాస్క్ పెట్టుకుని ఉన్నారు. ఇలా మేము అటు సుసుకు పోవడానికి వెళ్తే సారు మామూలుగా వస్తున్నారు. అటు అడవి కదా కొంచెం అలా ఉంటే నేను అలా వెళ్తూ సార్ని చూసాను. వెనక సార్ ఉన్నారు. ఇంకా ఆగలిపోయి సార్ నమస్తే సార్ అంటే నమస్తే సార్ ఒక ఫోటో సార్ అన్నా. ఎవరు నువ్వు అన్నా, ఫస్ట్ డే కదా, ఎవరు నువ్వు అన్నాడు కదా. సార్ అదే హీరో బ్యాచ్ సార్ అంటే, అరే సినిమా మొత్తం ఉంటావు కదరా ఇప్పుడే అడగలరా నువ్వు ఫోటో అన్నారు. అంటే అటు సైడ్ సార్ పోసుకోవచ్చా లేదా ఇప్పుడు ఫోటో ఇవ్వమని అన్నారు. సెల్ఫీ అడిగే అంటే మనోడికి అంటే నేను ఆగలే. మన గురువు గారు ఉన్నారంటే మనం ఆగలేం కదా.